నమస్తే స్వామి. శుభాశీస్సులండి. స్వామి, ఈ జూలై నెలలో లాస్ట్ రాశి మీన రాశి వాళ్ళకి ఏ విధంగా ఉండబోతుంది? మంచి విషయమే. ఆషాఢ మాసం జూలై నెలలో మీన రాశి వాళ్ళకి పట్టిందల్లా బంగారమే. ఏలేనాటి శని అనేది జరుగుతున్నా కానీ ఈ మాసంలో వీళ్ళకు విశేషమైనటువంటి శుభ ఫలితాలే. వివాహ ప్రయత్నాలు చేసుకోవచ్చు. పెళ్లి కాని వాళ్ళందరికీ కూడా ఈ మాసంలో కుదిరే అవకాశం ఉంది, సంబంధాలు కుదిరే అవకాశం ఉంది. అలాగే నూతన వ్యాపారాలు ప్రారంభం చేసుకోవచ్చు, చక్కగా కలిసి వస్తుంది. విదేశాలకు వెళ్ళాలనుకున్న వాళ్ళు, దూర ప్రయాణాలు కొనసాగించాలనుకున్న వాళ్ళు ఈ మాసంలోనే ప్రయత్నం చేసుకోవచ్చు. దూర ప్రయాణాలు కలిసి వస్తాయి. ఏ పని మీద వెళ్ళినా అది సక్సెస్ అవుతుంది. అక్కడ ఉద్యోగ ప్రకారంగా వెళ్ళి స్థిరపడాలనుకున్నా కూడా అక్కడ ఉద్యోగపరంగా పోయి స్థిరపడగలరు. అక్కడ బాగా అభివృద్ధి చెందగలుగుతారు. చక్కగా అన్ని రంగాల్లో కూడా రాణించగలుగుతారు. విద్యార్థులకు కూడా చక్కని అనువైన మాసం, బాగానే ఉంటుంది. ఉద్యోగస్తులు ఉద్యోగ ప్రయత్నాలు చేసుకునే వాళ్ళు కళ్ళు మూసుకొని ప్రశాంతంగా ఉద్యోగాల గురించి ప్రయత్నం చేసుకోవచ్చు. ఈ మాసంలోనే ఇల్లు కట్టుకోవాలనుకున్న వాళ్ళు కూడా ఇల్లు కూడా దిగ్విజయంగా సాధించుకుంటారా? ఈ విషయంలోకి వచ్చేటప్పటికి ఈ మాసంలో కాస్త మూఢం ఉంది కాబట్టి కట్టడానికి అంత అనుకూలం లేదు. ఏదైనా కట్టింది కొనుక్కోవచ్చు. గృహప్రవేశం అనేది మళ్ళీ పనికిరాదు. తర్వాత మంచి మాసంలో చూసుకొని చేసుకోవాలి. శ్రావణ మాసంలో కానీ, లేదంటే ఆశ్వేజ మాసంలో కానీ, కార్తీక మాసంలో కానీ, అలా ఈ మాసంలో అయితే ఇల్లు కొనడం కూడా జరుగుతుంది. అందరూ కాదు కానీ కొంతమంది మాత్రం కొనగలుగుతారు. ఈ మీనరాశి వాళ్ళు సొంత గృహయోగం అనేది ఉంది. వాళ్ళ స్తోమతను బట్టి, వాళ్ళ స్థాయిని బట్టి వాళ్ళు చక్కగా కొంటారు కూడాను. ఎందుకంటే ప్రతి నెల నెల రెంట్ కట్టడం, కరెంటు బిల్లు కట్టడం, కరెంటు బిల్లు అంటే మామూలే, మనం కొనుక్కున్నా కూడా దానికైనా కట్టాల్సిందే. ఇంటి రెంట్ కట్టే బదులు వాళ్ళు కట్టేది 10,000, 15,000, 20,000, 30,000 ఇంటి రెంట్ కడుతున్నారు. దానికి ఇంకొక అదనంగా 10,000, 15,000, 20,000 కష్టపడి ఎగేసి ఈఎంఐ కట్టుకున్నారనుకోండి, సొంతం అవుతుంది. అవును, వాళ్ళు ప్రశాంతంగా ఉంటారు, మనశ్శాంతిగా ఉంటారు. ఓ గర్వం ఉంటుంది, ఏమని నా సొంత ఇల్లు అని ఒక గర్వం ఉంటుంది. అది కూడా మంచిదే కదా. కాబట్టి అటువంటి ప్రయత్నాలు కూడా ఈ మాసంలో చేస్తారంటే వాళ్ళు కాస్త సాహసంగా నిర్ణయాలు తీసుకొని ఇల్లు కొనడం కానీ, దానికోసం బ్యాంకు రుణాలు చేయడం కానీ వస్తాయి. రుణాలు దొరకడం కానీ, ఇలా ప్రతిదీ కూడా ఈయనటువంటి వాళ్ళు కూడా ఇచ్చే అవకాశం ఉంది. అంటే పిసినార్లు కూడా మీనరాశి వాళ్ళకి ఈ మాసంలో సహాయ సహకారాలు అందించే అవకాశాలు ఉన్నాయి. అట్లా అన్ని రంగాల వారికి కూడా యోగదాయకంగా ఉంది. పొలిటీషియన్ విషయాల్లోకి వచ్చేటప్పటికి చాలా బాగుంది. వాళ్ళు ఇంకా లాభాలలోకి వెళ్ళే అవకాశం ఉంది. సినీ రంగ నాయకులకు కూడా ఈ మాసంలో బాగానే ఉంది. అంటే వాళ్ళకి కాస్త శుభవార్తలు, ఉపశమనాలు అనేవి కలుగుతాయి చక్కగా. ఇదే కాకుండా మీనరాశి వాళ్ళు మేషరాశి వాళ్ళతోటి ఎటువంటి పార్ట్నర్షిప్ పనికిరాదు. అలాగే అంటే లైఫ్ పార్ట్నర్షిప్ కావచ్చు, బిజినెస్ పార్ట్నర్షిప్ కావచ్చు, లేదంటే ఫ్రెండ్షిప్ కావచ్చు, ఏదైనా సరే ఈ మేషరాశి వాళ్ళతో ఎటువంటి సత్సంబంధాలు పెట్టుకోకూడదు. ఇదే కాకుండా పాల్గొన మాసము అనగా మార్చి నెల, ప్రతి సంవత్సరం కూడా ఈ మీనరాశి వాళ్ళకి పాల్గొన మాసంలో ఇంపార్టెంట్ పనులు చేయకూడదు, కలిసి రాదు. గతంలో ఎప్పుడైనా చేస్తున్నట్టయితే వాటి వల్ల నష్టాలే జరిగి ఉంటాయి, లేదా ఏదో ఒక సమస్యలు అనేది వస్తూ ఉంటాయి. తర్వాత ఈ మీనరాశి వాళ్ళకి పంచమి, దశమి, పౌర్ణమి అనే ఈ 3 తిథులందు కూడా ఇంపార్టెంట్ పనులు చేయకూడదు. అవి శుభతిథులే కానీ వీళ్ళకి మాత్రం అవి ఘాతు తిథులు, అశుభ తిథులు కాబట్టి ఇంపార్టెంట్ పనులు చేయకూడదు. అలాగే వారాలలో ఈ మీనరాశి వాళ్ళకి కూడా శుక్రవారం అంతగా కలిసి రాదు, ఘాతు వారము. తర్వాత నక్షత్రాలలో ఆశ్లేష నక్షత్రం గల వాళ్ళతోటి ఎటువంటి పార్ట్నర్షిప్ పనికిరాదు వీళ్ళకి. తర్వాత లగ్నం వచ్చేటప్పటికి సింహ లగ్నంలో ఇంపార్టెంట్ పనులు ఏవి చేయకూడదు. ఈ మీనరాశి సింహ లగ్నంలో ఎటువంటి
కార్యాలు కూడా శుభకార్యాలు ఎటువంటివి చేయకూడదు. ఇల్లు కొనడము లేదా గృహప్రవేశం చేయడము, గృహారంభం చేయడము ఇలాంటివి చేసామనుకో అది మధ్యలోనే ఆగిపోతాయి, మళ్ళీ కొనసాగవు, నష్టం జరిగే అవకాశాలే అధికంగా ఉన్నాయి. కాబట్టి జాగ్రత్తగా చూసుకొని నడుచుకోవాలి. ఇప్పుడు ఈ మాసం అయితే మాత్రము సర్వ విధాల కూడా వీళ్ళకు శుభదాయకమైనటువంటి మాసం. ఇంకా కూడా మంచి ఫలితాల కోసం వీలైనంత వరకు ఈ రాశి వాళ్ళు గణపతిని ఎక్కువగా ఆరాధించండి, పూజించండి. ఇంకా కూడాను వీలైతే గణపతికి అభిషేకం జరిపించడం. గణపతికి అభిషేకం అంటే ఏంటి, ఇదే కాకుండా రుద్ర గణపతి పూజ అని కూడా చేయడం కానీ చేస్తే సర్వగ్రహ పీడలన్నీ కూడా వైదొలిగిపోతాయి, శత్రు వినాశనము, నరదృష్టి ప్రక్షాళన. అలాగే మనం కూడా అన్ని రంగాలలో మంచి కాన్ఫిడెన్స్ తోటి, మనోధైర్యంతో ఏ పనైనా కూడా పూర్తి చేయగలుగుతాం అన్నమాట. చక్కగా కలిసి వస్తుంది. చాలా చక్కగా చెప్పారు స్వామి, ధన్యవాదాలు. సర్వే జన సుఖినో భవంతు.